జై శ్రీరామ్. ప్రయాణపల్లి. ఇప్పుడు ఇక్కడ అరిస్తే అయోధ్య కనపడింది అనమాట. ఇప్పుడు మనం రావణాంతఃపురంలో ఉన్నామండి. ఈ ప్రాంతం రావణాంతఃపురం పూర్వకాలంలో నువానా ఎలియా అశోకవనానికి దగ్గరలోనే ఆయన అంతఃపురం. ఈ అంతఃపురంలో ఆయన ఉండి చల్లని ప్రాంతంలో చెట్టు కింద సీతామాతను పెట్టాడు. ఆ చల్లదనం తట్టుకోలేక రావణాన్ని అంతఃపురంలో ప్రవేశిస్తాను అని సీత బతిమాలుతుందేమో అని అతని అభిప్రాయం. కానీ ఆ తల్లి మాత్రం ప్రాణం పోయినా అక్కడే ఉన్నది. వర్షం కురిస్తే ఇక్కడ ఎలా ఉంటుందో మీరు చూశారు కదా. వర్షాన్ని తట్టుకుంది, ఆతపాన్ని అంటే ఎండని తట్టుకుంది, భయంకరమైన చలిని తట్టుకుంది, భోజనం కూడా విడిచిపెట్టి కేవలం కట్టుకున్న చీర తప్ప మళ్ళీ కొత్త చీర కట్టుకోకుండా రాముడి నామమే తన ఆహారంగా భావించి రాముడు వచ్చేదాకా ఎదురు చూసింది. అది నిజమైన తపస్సు అండి. ఇప్పుడు ఈ రావణాంతఃపురంలో సురేష్ సరిగ్గా రావణాసురుడి గదిలోనే పడుకున్నాడు. గురువు గారికి మాత్రం విభీషణుడి గది ఇచ్చారు, ఎందుకైనా మంచిదని. అలాగే యోపాక్షుడు, మకరాక్షుడు, విరూపాక్షుడు, ధూమ్రాక్షుడు మొదలైనటువంటి వాళ్ళందరి గదులు ఎవరెవరికి వచ్చాయో తెలియదు. ఒక్క కుంభకర్ణుడి గదిలో ఉన్నవాడు ఆఖరణ వచ్చారు, ఎందుకైనా మంచిదని. అంటే కొంచెం దూరంగా ఇచ్చాడన్నవాడు మకం. అదృష్టం ఏంటంటే ఎక్కడున్నా మనం బాగుపడాలి అనుకుంటే బాగు చేసేవాడు ఒకడు ఉంటాడండి. ఇంతమంది రాక్షసుల మధ్యలో ఒక్క విభీషణుడు లేడా? కాబట్టి మన మనస్సు బాగుండాలి తప్ప మనం ఏ ప్రాంతంలో ఉన్నా మనల్ని మనం రక్షించుకొని ఇతరులను రక్షించుకోగలుగుతాం, పరమాత్మని పొందగలుగుతాం. ఇవాళ కొన్ని అద్భుతమైన విశేషాలు తెలుసుకోవాలి. అసలు సుందరకాండం అంటేనే ఈ ప్రపంచంలో ఒక ఉత్తమ స్థాయి కలిగిన గ్రంథం. సంపూర్ణముగా గాయత్రీ మంత్రమును ఇమిడ్చి వాల్మీకి మహర్షి మన కోసం అందించిన రామాయణంలో సుందరకాండకి ఒక వైశిష్ట్యం ఉన్నది. సుందర శబ్దానికి అర్థం ఏమిటి? సుతరాం ఆద్రియత ఇది సుందర అంటే మిక్కిలి సంతోషపెట్టునది అని అర్థం. సుతరాం అంటే మిక్కిలి, ఆద్రియత అనగా సంతోషపెట్టునది అనగా ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి రూపం మనకు ఆకర్షణ కలిగించాలి, అతన్ని మళ్ళీ మళ్ళీ చూడాలి, ఎప్పుడు అతనితోటే ఉండాలని అనిపిస్తే అతడు సుందరుడు. ఒక స్త్రీని చూడగానే ఈ వెంటే పడాలి, ఎప్పుడూ ఉండాలి, విడిచిపెట్టకూడదనే ఆకర్షణ కలిగితే ఆ స్త్రీని సుందరి అంటారు. ఇవాళ సుందరులు సుందరీమణులు తక్కువగా ఉన్నారు. ఎందుకని ఇది క్షణికోద్రేకం. తాత్కాలికంగా ప్రేమ అనే పేరుతో ఒక ఉన్మాదంలోకి వెడుతున్నాం తప్ప శాశ్వతమైన ఆకర్షణ లేదుగా. అందుకే పెళ్లికి ముందు ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమైన కొద్ది రోజులకే పెటాకులు వచ్చేస్తున్నాయి. కానీ అలా కాకుండా ఒక్కొక్క వ్యక్తిని చూడండి, వాడు చచ్చేదాకా అతనితోటే వెళ్ళాలనుకుంటున్నారా లేదా? ఆ వ్యక్తికి 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వాడి ముఖంలో పెద్ద ఆకర్షణ లేకపోయినా ఆ వ్యక్తి ఆకర్షింపబడుతున్నాడంటే అది సౌందర్యము. ఇప్పుడు మీ అందరిలో కొంతమంది 70 ఏళ్ల వాళ్ళు ఉన్నారు, అయినా అమ్మా మీతో ప్రయాణం చేస్తాం అని అంటున్నారా లేదా? అంటున్నారంటే ఆ ముఖంలో ఏదో ఆకర్షణ ఉందన్నమాట. ఇప్పుడు నా ముఖంలో నేను అప్పుడప్పుడు సరదాగా నేను అందగానే అంటే అర్థం ఏంటి? నిజంగా ఏదో మన్మధుళ్ళ అంటే అఫ్కోర్స్ నేను మన్మధుళ్ళ ఉంటాను అనుకోండి, అయినప్పటికీ నిజంగా మన్మధుండనే. అక్కడ ఈ గురువు గారితో ప్రయాణం చేయాలనే కోరికతోటి కదా మీరు వచ్చారు. క్యాండీకో ఇంకో దానికో వెళ్ళాలనుకోవాలి. ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, ఎన్నో దేశాలు, యూరప్ కంట్రీస్ తిరిగిన వాళ్ళు కూడా కేవలం భోగభాగ్యాలు కోరుకోకుండా ఎలాంటి రూములున్నా పర్వాలేదు ఆయనతో ప్రయాణం చేసి 2 ముక్కలు విందామని కదా వచ్చారు. ఈ ఆకర్షణే సుందర అంటే. ఆంజనేయుడిలో అటువంటి సౌందర్యం ఉన్నది, అమ్మవారిలో అలాంటి ఆకర్షణ ఉన్నది, రాముడిలో అలాంటి ఆకర్షణ ఉన్నది, లంకానగరంలో అలాంటి ఆకర్షణ ఉండేది ఆ రోజుల్లో. ఈ అన్ని సౌందర్యములు కలగాపులగం చేసి మన కోసం సుందరకాండమును ఆయన ఇచ్చాడు. అందుకే సుందరకాండంలో అసుందరమే లేదు పొమ్మన్నారు. సుందరే కిం న సుందరం అన్నారు. సుందరకాండంలో అసుందరమైన వస్తువులు అన్నీ సుందరాలే. అటువంటి సుందరకాండకి ప్రధానమైనటువంటి పురుషుడు హనుమంతుడు. హనుమంతుడు గురువు, కానీ కేవలం గురువు కాదు, సాధకుడైన గురువు, బోధకుడు కాదు. బోధకులు అంటే అంతసేపు ఇతరులకు ఉపన్యాసం చెబుతారు తప్ప వాడు చేయరు. కొంచెం జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఒక ఆయన హరికథ చెప్పడం మొదలుపెట్టాడు. శనివారం నాడు ఉల్లిపాయ తినకూడదు అన్నాడు హరికథలో. వెంటనే వాళ్ళ ఆవిడ ఆ రోజు ఇంటికి రాగానే ఉప్మాలోను పెసరట్లోనూ ఉల్లిపాయ వేయలేదు. ఇదేమిటే ఉప్మాలోను పెసరట్టులో ఉల్లిపాయ లేదు,
నీ మొహం ఎలా తగలబెట్టామంటే మీరే కదండి ఇందాక హరికథలో చెప్పారు శనివారం ఉల్లిపాయ తినకూడదు నిషేధమని అనగా తీసేయి బొరలోంచి అది వినేవాళ్ళ కోసం తప్ప మన కోసం కాదు, వేసేయి ఉల్లిపాయ అన్నాడు. ఇలా ఇతరులకు మాత్రమే చెప్పి తాము ఆచరించని వాళ్ళు బోధకులు పెద్దగా ఉపయోగపడరు. కానీ సాధకులు అంటే ఏమిటి? వాడు గురువు, కానీ ముందు తాను ఆచరించి ఇతరులకు దాన్ని చెబుతాడు. అటువంటి వాణ్ణి మాత్రమే అంటారు చారణుడు అన్నారు. చారణ అంటే ఆచరించి చూపించువాడు. సుందరకాండం ప్రారంభంలో చూడండి, మొదటి శ్లోకం ఏమిటి? తతో రావణ నేతాయా సీతాయా శత్రుకరిశన ఏష పదమన్వేష్టం చారణాచరితే పతి. ముందు పై పదాలకు అర్థం తెలుసుకుందాం. తతః అంటే పిమ్మట, అనంతరము. శత్రుకరిశన శత్రువులను కురిసింపచేసేవాడు. కరిశనము అంటే ఏంటనమాట? కురిశ కరిశనే అని క్షీణింప చేయటానికి, అదుపులో పెట్టడానికి ఈ కరిశనం అని పదం వాడతారు. శత్రుకరిశనుడు శత్రువును అదుపులో పెడతాడు. హనుమంతుడు ఎటువంటి వాట? శత్రువులను అదుపులో పెట్టువాడు. అటువంటి శత్రుకరిశనుడైన హనుమంతుడు చారణాచరితే పతి, ఆకాశ మార్గం. చారణులు అని కొంతమంది ఉంటారు, వాళ్ళు ఆకాశంలో తిరుగుతారు. వాళ్ళు తిరిగే మార్గాన్ని ఏమంటారనమాట? గగనము అంటాం. గగన మార్గంలో సీతాదేవి యొక్క పదమును అన్వేష్టం వెతకడానికి ఈ ఏష సమకట్టాడు అంటే సిద్ధపడ్డాడు. మొత్తం ప్రతిపదం తెలిసిందిగా మీకు. తతః అంటే పిమ్మట, రావణనేతాయా సీతాయా రావణుని చేత తీసుకొని పోబడిన సీతాదేవి యొక్క పదం జాడను అన్వేష్టం వెతకటానికి శత్రుకరిశన శత్రువులను జయించగలిగేవాడు, కృషింపచేసేవాడైన హనుమంతుడు వెతకడానికి ఏం చేసేట? సమకట్టెను, సంసిద్ధుడయ్యను, దానికోసం సిద్ధపడెను అన్నారు. ఇది పై అర్థం. కానీ ఇందులోనే మొత్తం సుందరకాండం అంతా ఉంది. అందుకే వాల్మీకి అంత గొప్పవాడు. ఈ తత్శబ్దం గాయత్రి మంత్రం అనగా సరి అయిన కర్మ చేయువాడు అని అర్థం. ఆంజనేయుడిలాగా గొప్ప పని చేసేవాడు ఎవడు లేడు. ఆయన ఎవరిని వెతకడానికి వెళ్ళాడు? సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు. సీత అంటే ఎవరు? మన జీవులకు ప్రతీక. అమ్మవారిని జీవులకు ప్రతీక అంటారు. అంటే జీవాత్మ. మీరు, నేను, ఇక్కడున్న వాళ్ళం, మనందరం భూమి మీద పుట్టామే, మనందరము జీవాత్మలం. మనందరికీ శరీరం ఉంది, కానీ మనం ఎవరో మనకి తెలియదు. మన లోపల ఉన్న ఆత్మజ్ఞానం మనకి తెలియదు. సాధారణంగా పుట్టినవాడు ఏమవుతాడు? నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, నా పని ఏమిటి, నేను పరమాత్మని ఎలా పొందాలి అని ఆలోచించాలి. అలా ఆలోచించేటటువంటి వాడు జీవాత్మస్వరూపుడు. సీత అటువంటిది. ఆవిడ యొక్క జాడ వెతకడం అంటే ఆత్మ సాధన చేస్తున్నాడు, తానెవరో తెలుసుకుంటున్నాడు. తెలుసుకుని ఏం చేయాలి? ఆత్మని పరమాత్మలో కలపాలి. ఆ పరమాత్మ ఎవరు? రాముడు. సీత ఏమో జీవాత్మ, రాముడు పరమాత్మ. ఈ జీవుడు తన ఆత్మని పరమాత్మలో కలపాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాల్లో మొట్టమొదటి ఆటంకం ఏమిటి? రావణుడు. రావణుడు వీళ్ళని రకరకాల ప్రలోభాలకి గురి చేసి, ఒరే నాయన ఎందుకురా ఈ సాధన ఎందుకు, ఈ అర్చన ఎందుకు, ఈ బోధనలు ఎందుకు, ఈ మంత్రాలు ఎందుకు, తంత్రాలు ఎందుకు, ఉపవాసాలు ఎందుకు, హాయిగా తిను తాగు, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిన తర్వాత పగలు పాపము శాయుడి, రాత్రి అదేదో ఒక్కసారి బాక్సులో చెవి దగ్గర నిలబడి కాసేపు పాపాలు చెప్పుకోండి పోతాయంటాడు. అది సులభంగా ఆకర్షిస్తుంది. తాగండి తినండి అంటే మీకు ఎంత ఆనందం కలుగుతుందండి. శివపురాణంలో త్రిపురాసుర వృత్తాంతంలో అరిహంత అని ఒకడు ఉన్నాడు. విష్ణువు తన శరీరం నుంచి ఒక బుద్ధుడిని సృష్టించాడు. ఆయనకి అరిహన్ అని పేరు. అంటే తెలుగులో చెప్పాలంటే తత్సమ శబ్దం అయితే సంస్కృతం అరిహన్ను అరిహంత అవుతుంది. ఆయన ఏమనివట్ట? తినండి తాగండి, ఈ లోకం తప్ప పరలోకం లేదు, మళ్ళీ పునర్జన్మ లేదని చెప్పేవాడు. ఉన్నదంతా ఇక్కడే అనేవాడు ఆయన. పిబా అంటే తాగండి, విహర విహరించండి, రమస్వ మీ ఇష్టం వచ్చినట్టు క్రీడించండి స్వేచ్ఛగా అన్నాడు ఆయన. అది ఎంత బాగుంది అందరికీ. పునర్జన్మ లేదట, నరకం లేదు, ఏదో ఉన్నంతకాలం తిని తాగు, అప్పుడప్పుడు అలా కళ్ళు మూసుకు ధ్యానం చెయ్యి. ఈ మార్గం ఆకర్షిస్తుంది. నీకు నువ్వే దేవుడు అంటే మీకు ఆనందం కలుగుతుంది. ఏదో కాసేపు శ్వాస మీద ధ్యాస వేస్తే అదే ధ్యానం అంటే మీకు ఆనందం కలుగుతుంది. లేదా మీ తరపున నేను శివలింగం పెడతాను, ట్యూబ్తో దానికి అభిషేకం చేసేయండి, మీకు అన్ని శుభాలే కలుగుతాయి అన్నాం అనుకోండి, మీకు ఎంత ఆనందం కలుగుతుంది. అదే ఏదో కష్టపడిపోండి నాయన, ఉపవాసం ఉండండి, కార్తీక మాసంలో దీపాలు పెట్టండి, వీలున్నంత వరకు అసత్యాలు ఆడకండి అన్నామా, అమ్మో ఇది కొంచెం కష్టమైన మార్గం అనిపిస్తుంది. అందుకని ఎప్పుడు కూడా
జీవులు తరించడం కంటే అపవిత్ర మార్గాల్లోకి వెళ్ళడం కోసం కొత్త కొత్త మార్గాలు వెతుకుతారు. కొత్త దేవుడు అండి అని పాడుకుంటారు అన్నమాట. అలా రావణుడు అనేటటువంటి వాడు ఈ జీవాత్మ పరమాత్మని పొందనివ్వకుండా ఎప్పటికప్పుడు అడ్డం కొడుతూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? తీసుకుపోయి తాగిస్తాడు, విహరింపచేస్తాడు, ఆడామగా తేడా లేకుండా వావి వరస లేకుండా చరించంటాడు. రావణుడు ఏమన్నాడండి, మేము రాక్షసులం, మాకు చెల్లి తల్లి ఈ వరసలు లేవు, అందంగా కనపడితే వాళ్ళు పట్టుకుపోతాం, భర్తల్ని చంపేస్తాం, వాళ్ళతో విహరిస్తాం. ఇది సీతతో సుందరకాండలో వాడు అన్నమాట. పిచ్చిదాన, మీ మనుషుల యొక్క లక్షణాలు విడిచిపెట్టండి, మా రాక్షస లక్షణాలు స్వీకరించండి. పిబ విహర రమస్వ భుంక్షుభోగా అన్నాడు ఆయన. 19వ సర్కలో ఏమంటాడు ఆయన? నీ ఇష్టం వచ్చినట్టు మాతో తాగు, విహరించు, రమించు, భోగాలు అనుభవించు, ఈ లోకం తప్ప పరలోకం లేదు. స్త్రీణాం యౌవనమధ్రువం, ఆడవాళ్ళకి ఎక్కువ కాలం యౌవనం ఉండదు, తొందరగా ముసలాళ్ళు అయిపోతారు, రిటైర్ అయిపోతారు. యౌవనం ఉన్నప్పుడే అన్నీ అనుభవించాలన్నాడు. ఇది రాక్షస లక్షణం. ఇటువంటి రాక్షసుడు ఈ జీవాత్మ ఎప్పుడూ పరమాత్మని పొందనివ్వకుండా అడ్డుకుంటాడు, లౌకిక సుఖాల వెంటపడేలా చేస్తాడు, ప్రలోభ పెడతాడు. అందువల్ల సీత రావణుని చేత అపహరింపబడింది అంటే అంతరార్థం ఏమిటనమాట? ఈ జీవుడు లౌకిక సుఖాలు, వ్యసనములు, పాపముల వెంట పడ్డాడు. ఈ పాపములు ఈ జీవాత్మని అపహరించాయి. అందువల్ల రావణుని చేత అపహరింపబడిన సీత అనగా ఇంద్రియములకు లొంగిపోయిన మనిషి. అసలు రావణ శబ్దానికి అదే అర్థం. వాడికి 10 తలకాయలు ఉన్నాయి కదా. 10 తలకాయలు అంటే ఏమనుకుంటున్నారు? దశేంద్రియాధిష్ఠిత శరీరమే లంక. ఈ లంకలో కామమే రావణాసురుడు. రావణాసురుడికి ఉన్న 10 తలలు 10 ఇంద్రియాలండి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, ఈ 5ంటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఇంగ్లీష్లో సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ అంటారు. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏది? ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం. వీటితోటే మనం సుఖాలు అనుభవిస్తున్నాం కనుక ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే ఏమిటనమాట? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ, ఈ 5ంటిని కర్మేంద్రియాలు అంటారు. అనగా మనం మాట్లాడే మాటతోటే కదా పనులు దొరుకుతున్నాయి. కర్మ అంటే పని. పనుల ద్వారా మనం సుఖం పొందాలంటే అందులో మొట్టమొదటి ఉపయోగపడేది మాట. మన మాట వల్లే తగాదా వస్తుంది, మాట వల్లే ఇతరులు మన మాట వింటున్నారు, మాట వల్లే ఈ సృష్టిలో పనులు దొరుకుతాయి. కాబట్టి మొదటి కర్మేంద్రియం వాక్కు. 2 పాణి అంటే చెయ్యి. చెయ్యి ఉంటేనే ఏ పనన్నా చేస్తాం, తినాలన్నా స్నానం చేయాలన్నా. పాద, కాళ్ళతోటి నడుస్తాం. పొరపాటున కాలో చెయ్యో విరిగితే నడవలేం కదా, కష్టం కదా. పాయు అనగా మలద్వారం. తిన్న ఆహారం అంతా చెత్త బయటికి పోకపోతే చాలా ప్రమాదం. ఆ విధంగా దీని ద్వారా కొన్ని పనులు దొరుకుతున్నాయి. ఉపస్థ అంటే మూత్రద్వారం. ఈ విధంగా వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ ఈ కర్మేంద్రియాలు. ఇందాక చెప్పిన జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, ఈ 10 రావణాసురుడి తలలు. వీటిని సరైన అదుపులో పెట్టకపోతే పూర్తిగా వీడికి లొంగిపోతాడు. ఇదిగో వాడు అలాగే భోగాల పాలైపోయాడు. కనిపించిన దాన్నల్లా అపహరించాలనుకునేవాడు. రకరకాల రత్నాలన్నీ ఇక్కడికి తెచ్చాడు, స్త్రీ రత్నాలని తెచ్చాడు, ఏనుగుల్ని తెచ్చుకున్నాడు, గుర్రాలను తెచ్చుకున్నాడు, భోగాలు తెచ్చుకున్నాడు, మనస్సును అదుపులో పెట్టలేకపోయాడు. ఇటువంటి రావణుడు ఏమేం చేస్తాడనమాట? ఎప్పటికప్పుడు మన జీవాత్మ పరమాత్మకేసి వెళ్లకుండా అపహరిస్తాడు. సీతని రావణుడు అపహరించినట్టుగా. దాన్ని వెతకాలంటే సాధకుడికి ఏం కావాలి? శత్రువులను అదుపులో పెట్టే శక్తి కావాలి. ఈ బయటన శత్రువులు కొడతాం కానీ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని 6 శత్రువులు ఉన్నాయి. వాటిని ఎవరు అదుపులో పెట్టలేరు. వాటిని అదుపులో పెట్టినవాడు ఆంజనేయుడు. అందుకని శత్రుకనిశన అంటే కామక్రోధాదులను జయించినవాడు, అదుపులో పెట్టాడు. అలాంటి వాడు మాత్రమే లంకానగరానికి వెళ్ళగలుగుతాడు. వెళ్ళి రావణుని చేత అపహరింపబడిన దశేంద్రియాల చేత అపహరింపబడిన సీతని జీవాత్మని పట్టుకుని పరమాత్మకేసి తీసుకెళ్ళగలుగుతాడనమాట. మీరు చూడండి, హనుమంతుడు లంకానగరంలో ప్రవేశించాడు. రావణ అంతఃపురంలో పడుకుని ఉన్న స్త్రీలని చూశాడు. సీత కోసం చూడవలసి వచ్చింది. చూస్తున్నప్పుడు ఎంత బాధపడ్డాడో తెలుసా? ఎందుకని అంతా తాగి రావణుని మీద పడున్నారు. ఒకళ్ళేమో బట్టలు లేకుండా ఉన్నారు, ఒకళ్ళేమో కళ్ళు అలా రెప్పలు వాలుస్తూ ఉన్నారు. తెగ తాగి సగం తాగుతున్న పాత్ర నోట్లో పట్టుకుని అలాగే పడుకుంది ఒకటి. మయూరాన్ అర్ధభక్షితాన్, నెమళ్ళు
చకోరాన్ చకోర పక్షులు, ఇవన్నీ రకరకాలుగా పెరుగుతోటి తీపితోటి పోపులు పెట్టి వండి చేశారట. సగం సగం తింటూ తింటూ అక్కడ వదిలేశారు. రావణుని మీద కొందరు పడుకున్నారు, కొంతమంది ఏమో మధ్యల మీద పడుకున్నారు, మరి కొంతమంది ఏమో వీణ మీద పడుకున్నారు, కొంతమంది ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళేసి పడుకున్నారు. ఇన్ని భంగిమలలో ఉన్న స్త్రీలంతా పరమసుందరీమణులు, యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎంతమంది స్త్రీలలో సీత ఎక్కడుందని వెతుకుతున్న హనుమంతుడికి అనుమానం వచ్చిందండోయ్, నేను పొరపాటు చేస్తున్నానేమో. ధర్మ సాధ్వస శంకిత, అది వాల్మీకి చెప్పిన మాట. ధర్మ సాధ్వస శంకిత, అయ్యో నేను ధర్మమునకు విఘాతం కలిగించానేమో, తప్పుడు పనులు చేస్తున్నానేమో. ఆడవాళ్ళు నిద్రపోతుంటే పరిశీలించి చూడకూడదన్నారు, అందులో వీళ్ళంతా రకరకాల భంగిమల్లో ఉన్నారు, పైగా పరస్త్రీలు. ఇటువంటి వాళ్ళని ఈ భంగిమల్లో చూడడం తప్ప అనిపించింది. అంతలోనే ఏమనుకున్నాడు, ఒక స్త్రీ తప్పిపోతే ఆ స్త్రీ కోసం ఎక్కడ వెతుకుతాం? స్త్రియోహి స్త్రీషు దృశ్యంతే, ఆడవాళ్ల కోసం ఆడవాళ్లలోనే వెతకాలి, మగవాళ్లలో వెతకం కదా, జింకల్లో వెతకం కదా, కాబట్టి తప్పు లేదు. పైగా ఎంతమంది స్త్రీలను చూచినా ఎక్కడైనా నా మనస్సులో వికారం కలిగిందా? కలగలేదు కదా, కాబట్టి నేను ధర్మాత్ముడిని. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే, అన్నిటికీ మనస్సే మూల కారణం. మన ఇంద్రియాలు మనస్సు వల్లే కదులుతాయి. ఇంతమందిని చూచినా నా మనస్సులో వికారం పుట్టలేదు, నా ఇంద్రియాల్లో మార్పు లేదు. ఒక్కోసారి మనస్సులో ఏదైనా పుడితే పైకి మాట్లాడకపోయినా మన శరీరంలో మార్పులు వస్తాయండి. ఏదో ఒక దుర్బుద్ధి ఇంద్రియాలు ప్రదర్శిస్తాయి, అది అంతకంటే నేను చెప్పడానికి వీల్లేదు. మన ఇంద్రియాల్లో ఒక రకమైన మార్పు వస్తుంది, శరీరం స్తంభిస్తుంది, ఆనందం కలిగిపోతుంది, రోమాంచం అవుతుంది. అలాంటి లక్షణాలు నాకు లేవు అనగా నేను ధర్మానికి విఘాతం కలిగించటం లేదు అనుకున్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం అది. ఆహారానికి లొంగలేదు, భోగాలకి లొంగలేదు, ఆడవాళ్ళని చూసి లొంగలేదు. అందుకే హనుమంతుడు ఏమన్నారు? జితేంద్రియం, జితేంద్రియుడు అన్నారు ఆయన. ఆయన జితేంద్రియం, బుద్ధిమతం వరిష్టం అని ఎందుకన్నారు అనుకుంటారు ఆయన? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అందులో ముఖ్యమైనది జితేంద్రియుడనే పదం. జత, జయింపబడిన ఇంద్రియం కలిగిన వాడు, అనగా ఇంద్రియాలను అదుపులో పెట్టాడు, జయించినవాడు ఆయన. కాబట్టే ఏమీ లొంగలేదు. అటువంటి వాడిని శత్రుకర్షణుడు అంటారు. అందువల్ల ఆయన ఏం చేశాడనమాట, రావణుని చేత అపహరింపబడిన సీతను శత్రుకర్షణుడైన హనుమంతుడు వెతకడానికి బయలుదేరాడు. ఏ మార్గంలో వెళ్ళాడు? కేవలం హనుమంతుడు కాదు, ఇందులో నిగూఢం సూక్ష్మార్థం చెప్తున్నారు కదా మీకు. చారణాచరితే పథి, చారణులు వెళ్ళే మార్గం అనగా పెద్దలు నాయన ఇలా వెడితే పరమాత్మను పొందుతావు అని ఆచరించి చూపించారు. ఆ పెద్దలు చూపించిన మార్గంలో వెళ్ళాడని అర్థం చారణాచరితేపతి అంటే. చారణులు అంటే ఆచరించి చూపించిన వాళ్ళు. చారణులు అంటే రెండు అర్థం: ఆకాశంలో తిరిగే ఒక దేవజాతి వాళ్ళు, రెండవది ఆచరించి చూపించేవాళ్ళు అనమాట. మనకు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు ఇలాంటి వాళ్ళు ఒక మార్గాన్ని చూపించారు. అది కూడా వాళ్ళు ఆచరించి అనుభవించి దీని ద్వారా పరమాత్మని పొందవచ్చని చెప్పారు. అలా చెప్పిన మహానుభావుల యొక్క మార్గంలో వెళ్ళాడు హనుమంతుడు అని అర్థం అనమాట. అందుకని హనుమంతుడు సీతను చూడగలిగాడు. అలాంటి హనుమంతుడు ఏమేం చేశాడో ఇంత పూర్వం మీకు చెప్పాను. సీతాదేవిని చూశాడు. ఆ సీత ఎలా ఉందని చెప్పాను. ఏకవేణి, ఒకే జడ వేసుకున్నది. పూర్వం పెళ్లికి ముందు 3 జడలు వేసుకునేవారు ఆడవాళ్ళు. జడ అని ఒక పదార్థం ఉండేదంటో, జడ పదార్థం. ఇప్పుడు కలియుగంలో చెప్పడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినా జుట్టు విరబోసుకుని ఉత్తిష్టంతో భూత పిశాచ అనే మంత్రం చదువుకుని వెళ్ళవలసిన అవసరం వస్తున్నది అని నేను అనలేదు, వాల్మీకి అన్నాడు. వెళ్ళి నా మీద పడదు. కానీ పూర్వం 3 జడలు వేసుకునేవారు. పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఇద్దరు కోసం 2 జడలు వేసుకునేవారు. ఎప్పుడు పెళ్ళైన స్త్రీ 2 జడలు వేసుకోవాలి. భర్త దూరం అయితే అప్పుడు స్త్రీ 1 జడ వేసుకునేది. కాబట్టి పూర్వం 1 జడ వేసుకునే అమ్మాయి కనబడిందంటే ఓహో వాళ్ళ ఆయన దేశాంతరం వెళ్ళాడు అని అర్థం. దాన్ని బట్టి కనిపెట్టేవారు. అందుకని ఎవరు వెంటబడేవారు కదట. అంత బుద్ధిగా ఉండేవారు ఆ రోజులు. ఆ రోజుల్లో అంతా నా శిష్యులు
అందువల్ల వీళ్ళు ఎక్కడ స్త్రీలకేసి కన్నెత్తి చూసేవారుగా చాలా బుద్ధిమంతులు అనమాట. మళ్ళీ ఇలా అనకపోతే రేపు రాదవద్దు మీరు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే అమ్మవారు ఇప్పుడు రాముడికి దూరంగా ఉండడం వల్ల ఒకే జడ వేసుకున్నది. ఏకవేణి అంటే ఒక జడ వేసుకున్నది. ధరా శయ్య, భూమి ఆవిడకి శయ్య పరుపు. మీ అందరికీ మంచి మంచి రూములు ఇచ్చారు, పరుపులు వేసుకు పడుకుంటున్నారు. కింద పడుకునేవాళ్ళు చాలా అరుదుగా కనపడుతున్నారు, ఒకళ్ళిద్దరు కనపడ్డారు అనుకోండి సాధకులు. కానీ అలా ఇప్పుడు కింద పడుకునేది లేని పని గొడవ. పడుకోమని అంటల్లా కొంతమందికి కొన్ని నియమాలు ఉంటాయి. అమ్మవారు రాముడికి దూరంగా ఉండడం వల్ల భూమియే తనకి పరుపుగా చేసుకుని నేల మీదే పడుకున్నది ఆవిడ. పోనీ ఆహారం ఉందా? రామ అనుకోవడం తప్ప వేరే ఆహారం లేదు. కన్నీళ్లు కారుస్తోంది. నిన్న చెప్పానా 3 ఉపమానాలు, అసలు అవి చదువుతూ ఉంటేనే కళ్ళమటి నీళ్ళు వస్తాయి. ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. వేదమునకు విరుద్ధముగా ఉన్న చదువు ఎలా పాడైపోతుందో వేదాలకు వ్యతిరేకంగా వెళ్ళే చదువులో ఉందిట. అభూతేన అపవాదేన కీర్తిం ప్రసిద్ధిలామివ. నిజంగా చెయ్యకపోయినా అన్యాయంగా వచ్చి పడినటువంటి అపవాదం వల్ల పాడైపోయిన కీర్తిలో ఉంది. ఒకడు తప్పు చేయలేదు కానీ చేశాడు అన్నారు, దానివల్ల ఏమవుతుంది తెలియకుండానే ఎంతో కొంత కీర్తి తాత్కాలికంగా మసగబారుతుంది. అలా తగ్గిపోయిన కీర్తిలో ఉంది. సంస్కారేణ యథా హీనాం వాచం అర్థాంతరంగతాం. వ్యాకరణం లేకపోవటం వల్ల పాడైపోయిన భాషలా ఉంది. తర్వాత గ్రహేణ అంగారకేనేవ పీడితామివ రోహిణీం. అంగారక గ్రహం చేత పీడింపబడుతున్న రోహిణీ నక్షత్రంలో ఉన్నది. రాహువు కేతువు చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఎలా పట్టుకుంటారో అంగారక గ్రహం అప్పుడప్పుడు ఏం చేస్తుందట, రోహిణీ నక్షత్రాన్ని పట్టుకుంటుంది, పీడిస్తుంది. అప్పుడు ఆ రోహిణి ఏడుస్తుంది. అప్పుడు మళ్ళీ వచ్చి చంద్రుడు ఈ అంగారకుడిని పక్కకు గెంటి తన భార్యను రక్షించుకుంటూ ఉంటాడు. అందువల్ల అంగారక గ్రహం రోహిణీ నక్షత్రాన్ని పీడిస్తే వర్షాలు లేకుండా 2-3 ఏళ్ళు కరువు వచ్చి పడిపోతుందండి. మీకు భూలోకంలో ఎక్కువ వేడి పెరిగిపోయిందంటే, హ్యూమిడిటీ పెరిగిపోయిందంటే, వర్షాలు కురవట్లేదంటే అంగారక గ్రహాన్ని తీసుకోవాలి మనం. అంగారక గ్రహం రోహిణీ నక్షత్రాన్ని పట్టుకుంది అని అర్థం. అప్పుడు ఏం చేసేవారు? పూర్వం యజ్ఞములు చేసేవారు. చేస్తే ఆ కుజయాగం వల్ల కుజుడు అంగారక గ్రహం ఏం చేసేవాట, రోహిణిని విడిచిపెట్టేవాడు. విడిచిపెడితే అప్పుడు మళ్ళీ వర్షాలు కురిసేవి. ఇవన్నీ ఎవడు పట్టించుకుంటున్నాడు ఇప్పుడు? అందుకే దేశం ఎలా తగులాడింది. సకాల వర్షాలు లేవు, ఆ కాలంలో లేనిపోయినవన్నీ వచ్చి పడిపోతూ ఉన్నాయి. ఇంతలా చిక్కిపోయిన సీతను చూచి ఎంతో బాధపడ్డాడు ఆయన. సరే రావణాసురుడు వచ్చాడు, మాట్లాడాడు, అంతా అయిపోయిందా? అయ్యాక అప్పుడు హనుమంతుడు ఏమైనా సీతతో మాట్లాడకపోతే ఆవిడ ప్రాణం విడిచిపెట్టేటట్టుంది, కానీ అలాగని మాట్లాడదామంటే భయం వేస్తోంది నాకు. నేను కోతిని, నన్ను చూడగానే మారువేషంలో ఉన్న రావణుడు అనుకోవచ్చు. రాక్షస భాషలో మాట్లాడితే అలాగో రాక్షసుడు అనుకుంటుంది. సంస్కృతంలో మాట్లాడితే సంస్కృతంలో మాట్లాడేవాడు అక్కడ కేవలం రావణుడు మాత్రమే. సీత దగ్గరకు వచ్చే వాళ్ళల్లో రావణుడు తప్ప ఇంకెవరూ రారు. విభీషణుడు లాంటి వాళ్ళు రారు. వచ్చిన రావణుడికే సంస్కృతం వచ్చు కాబట్టి నన్ను రావణుడు అనుకుంటుందేమో, దానివల్ల కంగారు పడి ప్రాణం విడిచిపెడుతుందేమో. సరిగ్గా మాట్లాడాలి, మాట్లాడకూడదు, ఇంత ఆలోచన చేశాడు ఆయన. ఒక్కోసారి ఏమవుతుంది, అసలేవాడు బెంగతో ఉందండి, గుండెపోటుతో ఉంది. ఆ సమయంలో మాట్లాడితే తనను మరొక వ్యక్తిగా లేక రావణునిగా భావించి కంగారులో ప్రాణం విడిచిపెడుతుందేమో అని ఆలోచించి బాగా బుద్ధిమతం వరిష్టం అన్నాగా. అందువల్ల ఏం చేశాడు, వెంటనే ఈ సమయంలో సీతతో మాట్లాడడం కంటే రామకథని క్లుప్తంగా చెబితే మంచిది. ఆవిడికి రాముడు అంటే ఇష్టం. ఇక్కడ రామకథ చెబితే ఒక్కసారి నాకేసి ఆకర్షణగా చూస్తుంది, ఆ తర్వాత ఆవిడ్ని మాటల్లో పెట్టచ్చు అనుకుని క్లుప్తంగా రాముడి కథ చెప్పేశాడు ఆయన. రామో దాశరథిర్నామ అని మొత్తం రామకథ అంతా. రాముడు అని ఒక ఆయన ఉన్నాడు, దశరథ పుత్రుడు, ఆయన తమ్ముడు లక్ష్మణుడు, ఇద్దరూ కలిసి అడవికి వచ్చారు. సీతని రావణుడు అపహరించాడు. ఆ సీత కోసం వెతుకుతున్న హనుమంతుడనే నేను ఇక్కడికి వచ్చాను, సీతను చూశాను, కట్టే కొట్టే తెచ్చానట్టుగా రామకథ చెప్పగానే ఆవిడ ఆశ్చర్యపోయింది. లంకానగరంలో రామకథ ఎవరా అని చూస్తే కొమ్మలో పిల్లంత రూపంతో ఉన్న హనుమంతుడు కనబడ్డాడు. అమ్మయ్య, ఆవిడ చూసింది కదా అని కిందకు దూకాడు. దూకి మెల్లిగా నడిచాడు. అమ్మ నీకు నమస్కారం అని దగ్గరకు వస్తుంటే మళ్ళీ కంగారు పడిందండి. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెడుతున్నాం మనం. ఏ చెట్టు మీద హనుమంతుడు కూర్చున్నాడో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళబోతున్నాం కాసేపట్లో. దూకి దగ్గరకు వస్తుంటే యథా యథా హనుమాన్ ఉపసర్పతి,
హనుమంతుడు ఆవిడ దగ్గరికి కొంచెం కొంచెం వస్తూ ఉంటే తథా తథా సాతం జానకి రావణం పరిశంకిత. ఒక్కొక్క అడుగు ఆయన ముందుకు వస్తున్నప్పుడల్లా ఆవిడ అప్పుడప్పుడు ఏమనుకుందిట, ఈతడు రావణుడే, మళ్ళీ నేను మోసపోయాను, ఈ మారు వేషంలో వచ్చాడు అనుకుంది. అప్పుడు ఆయన లేదమ్మా, నేను హనుమంతుడని ఎంతో కష్టపడి చెప్పాడు, నచ్చ చెప్పాడు, అయినా నమ్మలేదు ఆవిడ. రాముడికి లక్ష్మణుడికి నీకు స్నేహం ఉందంటున్నావు, వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పు. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ యానివై. లింగము అంటే అర్థం తెలియక ఏదో అంటున్నారు, లింగము అంటే లక్షణము. ఏమిటి అర్థం? అందువల్ల యాని రామస్య లింగాని అంటే రాముడి లక్షణములు ఏమిటి, లక్ష్మణస్య చ యానివై లక్ష్మణుని యొక్క లక్షణాలు ఏమిటి, అవి నాకు చెప్పు అంది. అప్పుడు ఆయన రాముడు ఇంత పొడుగ్గా ఉంటాడు, ఆజానుబాహువు, పుణ్యకీర్తి, రుజురాశీత్ మహాయశాహ, ఎప్పుడు సక్రమంగా ప్రవర్తిస్తాడు, మంచి కీర్తి కలిగినవాడు, అద్భుతంగా చెప్పాడు. త్రిస్థిర త్రిప్రలంబశ్చ త్రిశమస్త్రిషుచోన్నత. ఆయనకి ఇక్కడ 3 రేఖలు ఉంటాయి, 3 ప్రాంతాల్లో వంకరలు లేకుండా ఉంటాడు. ఈ కాళ్ళ దగ్గర, నడుం దగ్గర, ఈ వక్షస్థలం దగ్గర వంకర లేకుండా నిటారుగా నిలబడగలడు. చేతులు పొడుగు, కాళ్ళు పొడుగు, కంఠం పొడుగ్గా ఉంటుంది. అదనమాట త్రిప్రలంబశ్చ అంటే. ఇలా సాముద్రిక శాస్త్రంలో చెప్పినవన్నీ చెప్పి మళ్ళీ లక్ష్మణుడి గురించి చెప్పాలా? కొంతమంది అయితే ఏం చెప్తారనమాట, రాముడు పొడుగ్గా ఉన్నాడు, రాముడు కిరీటం ధరిస్తాడు, లేక రాముడు జటాజోటధారి, కోదండం పట్టుకుంటాడు, మళ్ళీ లక్ష్మణుడు పొడుగ్గా ఉంటాడు అని మళ్ళీ మొదలెడతారు. కానీ ఆయన ఏమన్నాడు, అమ్మా రాముడి గురించి ఇప్పటిదాకా విన్నావు కదా, లక్ష్మణుడు కూడా ఇలాగే ఉంటాడు, ఇంత పొడుగ్గా, ఇదే విశేషాలతో, కాబట్టి మళ్ళీ వర్ణించక్కర్లా. కాకపోతే ఇద్దరికీ తేడా ఏమిటి? స సువర్ణచ్ఛవి శ్రీమాన్ రామశ్యామో మహాయశాహ. రాముడికి లక్ష్మణుడికి రంగులో మాత్రమే తేడా. లక్ష్మణుడు సువర్ణచ్ఛవి, బంగారపు రంగులో ఉంటాడు, రాముడు శ్యామల వర్ణంలో ఉంటాడు అని తన గురించి కూడా చెప్పుకుని, కేసరి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మహానుభావుడు. పూర్వం శంబసాధనుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ప్రజల్ని పీడిస్తూ ఉంటే అప్పుడు దేవతలంతా మా నాన్న కేసరి దగ్గరకు వచ్చి, కేసరి శంబసాధనుడిని నువ్వు తప్ప చంపలేవు, వాడి వల్ల మాకు కష్టాలు ఉన్నాయనగానే ఆ శంబసాధనుడితో యుద్ధం చేసి మొక్కజొన్న పొత్తు విరిచినట్టు విరిచి అవతల పారేశాడు, వాడిని చంపాడు. అప్పుడు దేవతలు మెచ్చుకున్నారు, నీకు మంచి పెళ్లి చేస్తామన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి త్రికోట పర్వతం మీద శంఖం, శబలం అని 2 ఏనుగులు, రాక్షసులే ఆ ఏనుగుల రూపంలో తిరిగేవారు. వాళ్ళు కూడా దేవతల్ని ఋషుల్ని పీడిస్తూ ఉంటే మళ్ళీ కేసరి వెళ్ళి దబాదబా 2 ఏనుగుల్ని నెత్తి మీద 2 దెబ్బలు కొట్టి తొండంతో ఎత్తి విసిరి చంపేశాడు. మీరు వస్తుంటే దారిలో ఏనుగులు కనబడ్డాయిగా, ఆ ఏనుగుల్ని దగ్గరికి వెళ్ళి మీరు ఎవరన్నా తొండం పట్టుకుని లేపగలరా? ఆ తర్వాత మనం లేవం, గట్టిగా బాత్రూంలో జారి పడితేనే చెయ్యిరిగిపోయి ఫ్రాక్చర్ అయిపోతుంది మనకి. అటువంటిది 2 ఏనుగుల్ని తొండాల్ని ఎత్తి పైకి విసిరి ఒకదానితో ఒకటి కూడా చంపాడు. అప్పటిదాకా ఆయన పేరు ఎవరికీ తెలియదు. సింహము వంటి పరాక్రమముతో ఏనుగుల్ని చంపావు గనక ఈ రోజు నుంచి నీకు కేసరి అని బిరుదిస్తున్నావు అన్నారు. అదే పేరు వచ్చింది ఆయనకి. ఆ కేసరి మా తండ్రి ఒక ఆవిడ ఉన్నది అంజనాదేవి. అదిగో ఆ అంజనాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ అంజనాదేవి పుత్రుడిని నన్ను ఆంజనేయుడు అంటారు, వాయుపుత్రుడిని అసత్యవాడనని చెప్పాక అప్పుడు నమ్మింది. ఆ తర్వాత ఉంగరం ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు అసలు విషయం చెప్పబోతున్నారు. ఇప్పుడు మనం చూడబోయే ఒక అపూర్వ దృశ్యం. ఆవిడేమో, నాయన నేను నమ్మానురా బాబు, కానీ రాముడు వచ్చేదాకా బతకలేనేమో అనిపిస్తోంది, నువ్వు ఎదురుగుండా ఉంటే పుత్రుడివి గనక, పుత్రుడు లాంటి వాడివి గనక ఆనందం కలుగుతోంది, నువ్వు ఉండిపోతే బాగుండు, బతుకుతాను, కానీ నువ్వు ఉండిపోతే రాముడికి ఈ వార్త చెప్పేవాళ్ళు ఉండరు, రాముడు రాడు, రాకపోతే ఇంకా కష్టం, అందువల్ల అనుమతిస్తున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది. అసలు రాముడు వచ్చేదాకా ఎందుకమ్మా ఆగడం, నువ్వు అను, నా వీపు మీద ఎక్కించుకుని జాముని పట్టుకుపోతానన్నాడు ఆయన. మళ్ళీ ఎయిర్లైన్స్ అక్కర్లేదు, పాస్పోర్ట్లు అక్కర్లేదు, ఇమ్మిగ్రేషన్ అక్కర్లేదు, ఏ గందరగోళాలు, సెక్యూరిటీ చెక్ అక్కర్లా, నేనే నీకు పెద్ద సెక్యూరిటీ, నా వీపు మీద ఎక్కితే నిన్ను పట్టుకుపోతానడగానే వెంటనే ఆవిడ ఉందో తెలుసా, ఏమయ్యా హనుమా, నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ జాతి బుద్ధి పోదా అంది. ఇలా నేసింది హనుమంతుడితో సీత. హనుమన్ దూరమధ్వానం కథం మాం ఓఢుమిచ్చసి, కథం వా అల్పశరీరస్త్వం, కథం వా అల్పశరీరస్త్వం, కథం మాం ఓఢుమిచ్చసి.
ఆవిడ అన్నది ఏమిటో తెలుసా? హనుమ, అధ్వానం దూరం అంటే వెళ్ళే మార్గం చాలా దూరం, బోలెడంత దూరం ప్రయాణం చేయాలి, దూరం ఎక్కువ. నువ్వు నన్ను మోస్తానంటున్నావు, అంత దూరం నువ్వు నన్ను ఏం మొయ్యగలవు? పోని నీ శరీరం ఏమైనా పెద్ద శరీరమా? నువ్వు చూస్తే పిల్లంత శరీరంతో ఉన్నావు. కథం వా అల్ప శరీరహత్వం అంటే చిన్న శరీరం కలిగిన నువ్వెక్కడా నన్ను వీపు మీద ఎక్కించుకోవడం ఏమిటి? నేను నాకు కాలు పెడితే పచ్చడయ్యేటట్టు ఉన్నావు. హనుమంతుడు ఇప్పుడు చిన్న రూపంతో ఉన్నాడు కదండి, అందువల్ల ఈ చిన్న రూపం మీద నిజంగా పెద్ద ఆవిడ కాలు పెడితే ఏమవుతుంది? ఆ పిల్లి లాంటి శరీరం, చిన్న శరీరం కనుక పచ్చడైపోతాడు. నా శరీరం పెద్దదా? నువ్వు చూస్తే చిన్న పిల్ల కోతివా? గట్టిగా తొక్కితే పచ్చడైపోతావా? అటువంటిది నీ వీపు మీద ఎక్కమంటావు, ఆకాశ మార్గంలో ఎగురుతానంటావు. ఇదే కపిస్త్వం హరియోతప, నీ కపిత్వము అంది ఆవిడ. కోతి బుద్ధి అంది, ఇంకెంతకంటే చెప్పక్కర్లా. కపిత్వం అంటే ఏమిటి? కోతి లక్షణం, కోతి బుద్ధి అనగానే హనుమంతుడు ఒక్కసారి ముఖం అంతా ఎర్రబడిపోయిందండి. అసలే ఆయన మూతి ఎర్రగా ఉంటుంది కదా, ఇంకా ఎర్రబడిందిట. ఎంత కొంటివాడండి ఆయన మహానుభావుడు కాబట్టి ఏమన్నాడు అక్కడ? హనుమాన్ లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం అనుకున్నాడు ఆయన. ఇన్నాళ్ళయింది, ఇంతవరకు నన్ను ఎవరూ అవమానించలేదు, లేటెస్ట్గా ఇదే అవమానం. నవం అంటే కొత్త అవమానం నాకు వచ్చింది అనుకున్నాడు ఆయన. మొదటిసారిగా నాకు కొత్త అవమానం. ఆ అమ్మవారు నన్ను ఎంత అవమానించింది, నేను పిల్లకోతిన ఎత్తుకోలేను అనుకుని వెంటనే ఏం చేశాడు? రివ్వున తన శరీరాన్ని పెంచేశాడు. పెంచితే ఆకాశం అంతెత్తు శరీరం అలా పైకి వెళ్ళిపోయింది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, ఇంకా తెల్లవారుజాము కదా, నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రములు ఆయన తలకి తగిలి ఎవరో ఆయన శిరస్సు మీద పువ్వులు పెట్టి పూజించారా అన్నట్టుగా ఉందిట. అందుకే తెలుగులో మొల్ల అని ఒక కవయిత్రులు ఉంది, విన్నారా పేరు ఆవిడది? మొల్ల. ఆవిడ ఏమందో తెలుసా? తెలుగులో రామాయణం చాలా అందంగా రాసింది. కుమ్మరి మొల్ల ఎంత భక్తురాలండి. తెనాలి రామకృష్ణుడు విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఆవిడ కవిత్వం మెచ్చుకున్నారు. ఆవిడ కవిత్వం మెచ్చుకొని వాడు ఉన్నాడంటే వాడు ఎందుకు పనికిరాని పుచ్చు మనిషి అనమాట. అంత గొప్పగా రాసింది ఆ మహాత్మురాలు. చుక్కలు తలపూవులుగా అక్కజముగమేను వెల్చి అంబర వీధిల్ వెక్కసమై కనుపట్టిన ఆ కోమలి ముదమునందే ఆత్మస్థితికిన్. ఆయన శరీరం అలా పెంచుతూ ఉంటే ఆకాశంలో ఉన్న నక్షత్రములు ఆయన శిరస్సు మీద పెట్టిన పువ్వుల్లో ఉన్నాయిట. అంటే ఎంత శరీరం పెంచాడో ఆలోచించండి. చేతులు కాళ్ళు అలా పెరిగిపోయాయి, కళ్ళు రెండు అగ్ని గోళాల్లా సూర్యచంద్రుల్లా వెలిగిపోతున్నాయి, నోట్లో దంతములు భయంకరంగా పొడుచుకొచ్చి కనపడుతున్నాయి, తోక ఓంకారంలా కనపడుతున్నది. ఆ భయంకరమైన వజ్ర నఖముల వంటి ఆ నఖాలు గోళ్ళు చూచి ఆశ్చర్యపోయింది ఆవిడ. ఒక్క క్షణం కళ్ళు బయలు గమ్మేటి ఆవిడకు కూడా. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు చెప్పమ్మా, నేను నిన్ను మొయ్యగలనా లేదా? సపర్వత వనోద్దేశాం సాట్ట ప్రాకార తోరణాం. ఈ పర్వతాలతో, కొండలతో, గుట్టలతో, పెద్ద పెద్ద భవనాలతో, కాంపౌండ్ వాల్స్, ప్రాకారాలతో కూడిన ఈ లంకా నగరాన్ని రావణునితో సహితంగా పెకలించి పట్టుకుపోగలను, అంత శక్తి నాకుందన్నాడు ఆయన. అసలు ఎంత మాట అండి అది? సపర్వత వనోద్దేశం అంటే పర్వతాలు, ఈ వనములతో కూడినది. సాట్ట ప్రాకార తోరణం, ఈ పెద్ద పెద్ద కోటలు బురుజులతో కూడిన మొత్తం యమాం లంకాం, లంకనంతటినీ కూడా మొయ్యగలను. అప్పుడు లంకలో ఉన్న నిన్ను మొయ్యడం కష్టమా? కేవలం రామాజ్ఞ లేక ఆగాను కానీ, లేకపోతే లంకని పెకలించి అవతల పారేసేవాడిని, తెలుసునా అమ్మ? ఇప్పుడు చెప్పు, వస్తావా అన్నాడు. ముందు ఆ రూపం తగ్గించుకో, చూడలేకపోతున్నాను, మళ్ళీ యథా రూపం ధరించు అనగానే రూపం ధరించాడు ఆయన. ఆ ధరిస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలిసినా, ఆయన శరీరం బాగా పెంచడంతో అక్కడున్న చెట్లు, ఆ చెట్లకు ఉన్న కొమ్మలు విరిగిపోయాయి, ఆకులు పువ్వులు రాలిపోయాయి హనుమంతుడి శరీరం వల్ల. ఆ పువ్వులు ఆకులు కిందకి రాలిపోతే చెట్లు ఎలా ఉన్నాయిట? వస్త్ర ఆభరణ రహితా ధూర్తాయవ పరాజితా అన్నారు. నిర్ధూత వస్త్రాభరణా ధూర్తాయవ పరాజితా అంటే అర్థమైందా మీకు? ధూర్తులు అంటే జోదం ఆడేవాడు, పేకాట రాయిళ్ళు. ఒకడు పేకాట ఆడేట, ఆడితే ఏమైంది? మొత్తం పోయింది. అందుకని ఏం చేశారు, వాడి దగ్గర డబ్బు లేకపోతే బట్టలన్నీ ఇప్పేసేట. మొత్తం బట్టలు ఒలుచుకొని చేతికొన్న ఉంగరాలు, చెవులు కొన్నవన్నీ తీసేశారు.
అప్పుడు వాడు ఎలా ఉంటాడు చెప్పండి? మొత్తం తన నగలు బట్టలు అన్నీ వలవబడిన, ఓడిపోయి దిగంబరంగా వెళ్ళిపోతున్న ధూర్తుల వలె ఉన్నాయి చెట్లు. అసలు ఆ ఊహ, వాల్మీకి యొక్క ఊహలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ ఉపమానాలు కూడా. అలాంటి వాళ్ళు ఉంటారంటే చూశాను నేను. మేము పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం. ఆ పల్లెటూళ్ళలో కర్మగారు నేను ట్యూషన్ చెబుతున్నప్పుడు పక్క రూమ్లోనేమో పేకాట్రాయిళ్ళు ఉండేవారు. ఆ పేకాట్రాయిళ్ళు అంతా ఓడిపోయారు. ఒకసారి ఓడిపోతే ఆ నెగ్గిన వాడు ఏం చేశాడు, వాళ్ళ బట్టలన్నీ ఇప్పించేసి గోచిగుడ్డతో పంపాడు. ఆ గోచిగుడ్డతో వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో చెట్లు అలా ఉన్నాయిట. అంటే మొత్తం ఆకులు రాలిపోయి, కొమ్మలు రాలిపోయి మొత్తం నిరలంకార స్థితిలో ఉన్నారన్నమాట. అలా ఉన్నాయి చెట్లు అన్నారు. సరే, ఆ తర్వాత ఆయన మళ్ళీ యథారూపం ధరించాక అప్పుడు ఆవిడ 2 చేతులు జోడించిన, ఆయన నువ్వు చాలా గొప్పవాడు అని నాకు తెలుసు. ఎంత శక్తి లేకపోతే రాముడు నిన్ను ఇక్కడికి పంపుతాడు నన్ను వెతకమని. అందుకే నీ శక్తిని నేను చూడాలి అనుకున్నాను. హనుమా, నువ్వు పిల్లకోతిగా కనపడుతున్నావు కానీ చాలా గొప్పవాడు అని నాకు తెలుసు. ఆ రూపం చూపించమంటే నువ్వు చూపించవు. అందుకని రెచ్చగొట్టాను, గిల్లే, దెప్పాను. దెప్పడంతో రెచ్చిపోయావు. ఎప్పుడన్నా మన అవతల వాళ్ళని అసమర్థుడు అన్నామంటే వాడు కోపం వస్తుందండో, నీ మొహం నీకే వచ్చు అంతే, అప్పుడు విజృంభిస్తాడు. అన్నీ వచ్చు కదా, పాడంటే పాడరండి కొంతమంది. అందుకని నీ మొహానికి ఏం పాట రాదని దెప్పితే పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే నేను నిన్ను దెప్పాను. దెప్పితే నువ్వు నీ అసలు రూపాన్ని చూపించావు. చాలా సంతోషం కలిగింది నాయన. అయినప్పటికీ నువ్వు ఎంత గొప్పవాడివైనా నేను నీతో రాను. నాకు ఒక నియమం ఉన్నది, పరపురుషుణ్ణి నస్పృశేయం, ముట్టుకోను. నేను పరపురుషుడిని ముట్టుకోకూడదని ఒక నియమం పెట్టుకున్నాను. నువ్వు అడగచ్చు, రావణుడు నిన్ను తొడ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చినప్పుడు ఈ నియమం ఏమయ్యింది అని. అప్పుడు నా చేతిలో ఏమీ లేదు. అనాథ వివశ సతీ అంది ఆవిడే. నేను దిక్కులేని దాన్ని. వాడు బలాత్కారంగా నన్ను ముట్టుకున్నాడు. సినిమాలు నమ్మకండోయి, సినిమాల్లో ఏదో గడ్డలు పీకేసి పెట్టుకెళ్ళడం అని ఉట్టి అబద్ధం. వాడు నిజంగానే పట్టుకోగలిగాడు. పట్టుకున్నాడు కాబట్టి వాడికి పాపం పండి చచ్చాడు. ఆవిడ భస్మం చెయ్యగలదు, కానీ భస్మం చెయ్యనని చెప్పింది ఆవిడే. రాముడి అనుజ్ఞ లేకుండా నేను నిన్ను భస్మం చెయ్యను, రాముడి చేతిలో నువ్వు చావాలి, అందుకే వదిలేస్తున్నానన్నది. ఆనాడు వాడు నన్ను అపహరించినప్పుడు నా దగ్గర నా భర్త లేడు, నేను దిక్కులేని దాన్ని. గతి లేనప్పుడు అవతల వాడు ముట్టుకుంటే మన తప్పు కాదు. లోకం అనేది ఒకటి ఉన్నది, దానికోసం భయపడుతున్నాను. ఈ లోకం ఎటువంటిది? కళత్రవతి సందేహ. నువ్వు వీపు మీద తీసుకెడుతూ ఉంటే హనుమంతుడు బ్రహ్మచారి అనుకున్నావే, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని ఎవడన్నా దుర్మార్గుడు అనొచ్చు. అది నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. పోని ఎవరు అనుమానించకపోయినా ఇంకొక ప్రమాదం ఉన్నది. నీ వీపు మీద నువ్వు నన్ను ఆకాశంలో పట్టుకుపోతూ ఉంటే, ఆకాశ మార్గంలో వెడుతున్న నేను విమానంలో లేను గనక కళ్ళు తిరిగి పడిపోతాను. రావణుడు పుష్పకుమార్లో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ వీపు మీద కూర్చుంటాను, అప్పుడు కిందకు చూడగానే కళ్ళు తిరుగుతాయి. ఆ కళ్ళు తిరిగితే ఏమవుతుందన్నమాట, డామన్ నీళ్లలో పడిపోతాను. సమ్యక్ లింగినీం భక్షయిష్యత. దానివల్ల జలచరాలు నన్ను తినేస్తాయి. అది నాకు ప్రమాదం, నీకు ప్రమాదం. ఇవన్నీ ఓ పక్కన పెడితే రావణుడు దొంగలాగా ఎత్తుకొచ్చాడు నా భర్త లేనప్పుడు నన్ను. నా భర్త కూడా దొంగలా పట్టుకెళ్ళటం ఏంటి? నన్ను వీరుడిలా రావాలి, టీవీగా రావాలి, దుష్ట శిక్షణ చెయ్యాలి, అప్పుడు నన్ను పట్టుకెళ్ళాలి అందరు ఎదురుగుండా. అది నా కోరిక అన్నది ఆవిడ. ఎంత బాగా మాట్లాడింది. అప్పుడు ఆయన సంతోషించాడు. సరే, తర్వాత కథ అంతా ఇప్పుడు మీకెందుకు, ఇంత కథ ఎందుకు చెప్పానంటే, చిన్న రూపంలో వచ్చిన స్థలం, చెట్టు మీద కూర్చున్న స్థలం, ఆ తర్వాత సీతకి దర్శనమిచ్చిన స్థలం, అక్కడే రామాలయం కట్టారు. అక్కడ ఎదురుగుండా హనుమంతుడు విశ్వరూపం చూపించినప్పుడు ఆయన పాదములు ఆ బండరాతిలోకి దిగిపోయాయి. ఆ పాదముద్రలు ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో చూడబోతున్నాం ఆ పాదముద్రలు. నిజానికి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా కాస్త కంఠానికి అసౌకర్యం ఏర్పడింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఎంతో కొంత చెప్పకపోతే, గురువుగారు మీ వాక్కు వినకపోతే మేము ఉండలేకపోతున్నామండి, కేవలం ప్రయాణం కోసం రాలేదు కదా అని అన్ని బస్సులు వాళ్ళు గొడవ చేస్తున్నారు. అందులో ఒకళ్ళిద్దరైతే మరీ వచ్చి, గురువుగారు మేము క్యాండీ కోసం రాలేదండి, ఇలాగే కన్నీళ్ళు పెట్టుకుంది ఒక ఆవిడ మీకు తర్వాత చూపిస్తాను. నాకన్నా క్యాండీ వద్దండి, మాకు డ్యాన్సులు వద్దండి, ఉన్న కాసేపు ఆ త్రికోట పర్వతం మీదో లేకపోతే అశోకవనంలోనే కూర్చుంటామండి, మాకు ఈ భోగాలు వద్దన్నారు. మరి అలాంటి వాళ్ళ కోసం తప్పనిసరి ఓపిక తెచ్చుకుని ఉపన్యాసం చెబుతున్నాను తప్ప నిజంగా ఇప్పుడు ఓపిక లేదు. ఎందుకంటే శరీరం బాగానే ఉంటుంది, కంఠం ఎందుకో ఒకానొక కారణం చేత కొంచెం మోగబోయింది. మీరందరూ హాయిగా ఎక్కడ పడితే అక్కడ తినగలగరు, ఇబ్బంది లేదు. అంటే నా కోసం తినేస్తున్నారు అనుకోండి. నా కోసమని ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు ఓ మహానుభావుడు. ఆయన తీసుకొచ్చినటువంటి ఉప్మా దెబ్బకి నాకు గొంతంతా పోయింది.
అందరూ గురువుగారు ఏదో రూములో తింటున్నారు అనుకుంటున్నారు. ఒక్కరోజు నేను నా భోజనం మీకు పెడతాను, అది తిన్న తర్వాత గురువుగారితో ప్రయాణం చేయడానికి మళ్ళీ ఎవరినైనా ఇష్టపడితే సంతోషిస్తాను. ఎందుకనంటే ఒక్కోసారి ఏకులు కేవలం రోజు ఒక గోంగూర పచ్చడి మాత్రమే కూడా తెచ్చారు. ఆ గోంగూర పచ్చడి కూడా మాంధాత కాలం నాటి గోంగూర పచ్చడి. అందులో వేసిన నూనె ఎప్పటిదనుకుంటారు? ట్యాంక్ బండి దగ్గర అందులోనే బజ్జీలు రోజు వేయిస్తున్నట్టున్నారు ఆ నూనె. కాబట్టి నాయనలారా, గురువుగా ఉండడం కష్టం. మీకుగా ఉంటే మీకు స్వేచ్ఛ. మీరు ఎక్కడ పడుకున్నా ఎవడు అడిగేవాళ్ళాడు. మీరు పాడుకోగలుగుతానే, పాడుకోలేను. నేను మీలా తిరగలేను. నా మీద 1000 కళ్ళు ఉంటాయి. అందువల్ల ఈ బాధ ఒక గొడవైతే నా ఆహార నియమాలు, నా బాధలు, నేను కింద పడుకోవాలి, మంచం మీద పడుకోవడానికి లేదు. అందువల్ల దానికోసం మళ్ళీ ఒక తుప్పటి, ఒక తువ్వాలు, ఎన్ని బాధలు. నాకు కూడా వచ్చే ఒకళ్ళిద్దరే తెలుస్తుంది. చివరికి పాపం మా రాజునో లేకపోతే వంశీనో, నాయన ఏదో ఇంత కాఫీ పెట్టండి, లేకపోతే రహస్యంగా 2 పళ్ళ ముక్కలు తిండి అంటే వాళ్ళు పళ్ళు తెస్తారు. ఈ పళ్ళు కూడా ఎప్పుడు అనుకుంటున్నారు? సీతాదేవి కోసం రావణాసుడు అక్కడ పెట్టేసి వదిలేశాడు. ఆవిడ తినలేదు. తినకపోవడం వల్ల ఎండకెండి వానకి తడిసినటువంటి ఆ బొప్పాయికాయ ముక్కలు, ఆ పుచ్చకాయ ముక్కలు తినేసరికి గొంతంతా ఈ రకంగా పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఇవాళ చూశారుగా బొప్పాయికాయ ముక్కలు ఏం తింటాం, దాంతో రోజు బొప్పాయికాయ ముక్కలేనా. మా తమ్ముడి గారు కూతురు బెంగళూరులో ఉపన్యాసానికి వచ్చిందండి చిన్నప్పుడు. రోజు యాపిల్సేనా అందిలాగా. గురువుగారికి రోజు ఆ యాపిలే పెడుతున్నారు, ఏం పెట్టట్లేదు బాబు, అదే నాకు గుర్తించింది. అలాగే రోజు నాకు ఆ బొప్పాయికాయ ముక్కలు, ఆ పుచ్చకాయ ముక్కలు, ఆ 2 తిని 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 విసిగెత్తిపోతుంది. రోజు అదే ఉప్మా. ఓ రోజు ఉడుకుతుంది, ఓ రోజు ఉడకదు. నాయన బాబు ఆ అన్నం కాస్త నేను వండుకుంటానంటే, మరి నేను ఎందుకండి అంటాడు ఆయన. ఇప్పుడు నాకు కూడా కుక్కర్ తెచ్చుకున్నాను, నన్ను వండుకోనివాడు ఆయన. అలాగా అది ఒక సామెత ఉందిలేండి, అమ్మ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎన్ని బాధలు పడుతూ నా వంట కూడా చేసుకుంటూ, నా బట్టలు ఉతుక్కుంటూ, నేను 3 చొక్కాలు తెచ్చుకున్నాను. మీరు చూసారుగా, ఇలాంటి చొక్కాలు పైన మీరు ఒకసారి నా సూట్ కేసు చూడండి, అంతా ఓపెన్. ఇవాళ పైకి వచ్చి మీరు అందరూ ఆ సూట్ కేసు పరిశీలించి, ఈ సూట్ కేసులో కేవలం 3 లాల్చీలు. ప్రతిరోజు ఎక్కడుంది బాల్చి, అందులో ఉతకాలి ఈ లాల్చి. ఆ తర్వాత దీన్నేమో గోడ మీద వేస్తే ఆరదు ఈ చలికి, అందుకని రోజు దానికి ఈ మధ్యన మావాడు టెక్నిక్ అని పెట్టాడు. నిన్న హెయిర్ డ్రైయర్ ఉంది, అదేదో దాన్ని పెట్టి ఇలా వేడి పెట్టాడు. పెడితే ఈ పూటకి ఇలా తయారయ్యింది. 100 కోటి ఎస్కే దరిద్రాలకి ఏకే ఉపాయాలు, అనంతకోటి ఉపాయాలు. ఎన్ని తెలివితేటలు అనుకుంటారు వీడు. ఆ రకంగా ఇక స్నానం చేసేటప్పుడు నాకు స్పెషల్గా ఇది రోజు ఎప్పుడు నాకు వేడి నీళ్ళు రావు. నా గదికి మాత్రమే వేడి నీళ్ళు రావు, బాత్రూంలోకి నీళ్ళు రావు. పైగా ఆ గది మీకోసం ఏమంటున్నాడో తెలుసా, సూట్ ఉంటుంది. ఏమో సూట్టో ఇది. ఆ రకంగా ఉన్న గదుల్లోంచి మళ్ళీ రోజును ఒక తువాలు కట్టుకుని పక్క వాళ్ళ గదిలోకి కొంచెం నీళ్లు ఉన్నాయో వస్తానన్నా. అలా స్నానానికి కడదామంటే ఓ భక్తుడు ఎదురుగుండా నిలబడతాడు. ఒరే బాబు అంటే పక్క వెళ్ళమంటే మీరు అక్షతలు వేయాలటండి. ఏంటి రోజు 4 అక్షతలు వేయాలా? ఈ తువ్వాలు కట్టుకుని వాడు ఎదురుగుండా సిగ్గుపడి వెళ్ళలేక నేనే ఏడుస్తుంటే వాడు అక్షతల కోసం వస్తాడు. ఆ పాండురంగపురం ఏం పండరీపురం వాడు ఆ ఎదురుగుండా కూర్చుంటాడు. నా బాధ వాడికి తెలియదు. ఏమైనా ఏకాంతంగా పక్కెడదామంటే ఒక్కోసారి ఎంత కాదనుకున్నా శరీరం కదండి, శారీరక బాధలు ఉంటాయి నాకు. ఈ శరీర బాధ కోసం నేను పక్కెడుతుంటే గురువు గారు అక్కడ ఏదో స్పెషల్ లింగం చూస్తున్నారేమో అనుకుంటాడు వాడు. నేను అక్కడ చూసేది ఏముంది. ఆ రకంగా బాబు గురువులకు ఉన్న కష్టాలు చాలా ఉంటాయి. ఇవాళ కాసేపు మీతో ముచ్చరించుకున్నాను. కాబట్టి మీకు హాయి ఉన్నది, ఎక్కువ సుఖం. ఎప్పుడు గురువుగా ఉండడం కంటే శిష్యుడిగా ఉంటే ఆ బాధ్యతలన్నీ మేము పడతాం. ఇప్పుడు వాడి బాధ్యతలన్నీ పడతాం కదా. అలా ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకాలైనటువంటి పనులు విడిచిపెట్టి 1 సప్తాహ కాలం ఈ యాత్రకు వచ్చిన మీకు అనేక శుభములు కలుగుగాక.